వేడుకొనుచున్నాను. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. కాబట్టి మనము ఈ దినమును వినియోగించుకోవాలి, ఈ సమయాన్ని, ఆ కృపను మనము వినియోగించుకోవాలి. కొంతమంది కృపను దుర్వినియోగం చేసుకుంటున్నారు, కృపను వ్యర్థం చేసుకుంటున్నారు, సత్యానికి లోబడట్లేదు, ఆయన దయను పొందేవారిగా ఉండట్లేదు. కాబట్టి దేవుని కృప నిత్యం ఉంటుంది, కానీ మనము తాత్కాలికమే, మనము అతి స్వల్పకాలమే ఈ భూమి మీద ఉండబోతున్నాము. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మనము జాగ్రత్త కలిగి ఉండాలి. మనము బహు కొద్ది కాలమే ఈ భూమి మీద ఉండబోతున్నాం. రాత్రి నేను తొర్లపాడుకు సంబంధించిన వరప్రసాద్ గారి గురించి చెప్పాను. అలాగే మన ఊరిలో మరి యాక్సిడెంట్ ద్వారా గతించిపోయిన సహోదరుడు శ్రీను గురించి మీతో చెప్పాను. మనం ఇంకా నిలిచి ఉన్నామంటే అది దేవుని దయ. మనము ఆయన కృపలో నిలిచి ఉన్నాము, అది మనం అర్థం చేసుకోవాలి. మనము నశించకుండా, మరణించకుండా దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. ఎందుకు అని అంటే ఆయన కృప ద్వారా కలుగు రక్షణ పొందటానికి, ఆయన కృపలో నిలిచి మనము ఫలించటానికి, నీతిమంతులుగా సిద్ధపడటానికే దేవుడు మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రియ దేవుని పిల్లరా, మన జీవితం గతించిపోతుంది. మనము ఎట్లాగున్నాము? యూదా పత్రిక మీరు ఒకసారి చూస్తే, యాకోబు పత్రిక ఏం చెబుతోంది? దేవుని కృప నిత్యం ఉంటుందిలే, కానీ మనము ఆ కృపను వినియోగించుకోకపోతే మన కొద్ది జీవితంలో మనము నష్టపోతాము. ఆ కృపను పోగొట్టుకుంటే నిత్య నాశనమును, నరకము మనము అనుభవించవలసి వస్తుంది. యాకోబు పత్రిక మీరు చూస్తే 4వ అధ్యాయము 13వ వచనం, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండి అని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంభముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనిరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. నా ప్రియ దేవుని పిల్లలారా, రేపేమి సంభవించునో మనకు తెలియదు. మీకు సందర్భం చెప్పానో లేదో నాకు గుర్తులేదు. మన దగ్గర రక్షించబడి పరిచర్యలో వాడబడిన హనుమంతరావన్న ఒకసారి హైదరాబాదు నుండి వచ్చి మన ఎక్కడ దోర్నాల అనే ప్రాంతంలో స్టూడియో పెట్టుకుంటాను, హైదరాబాద్లో ఏమంటారు, లైఫ్ అంటే ఏమంటారు దాన్ని, జీవితానికంటే పోషణకు సంబంధించిన ఖర్చు ఎక్కువైపోతుంది, కాబట్టి నేను అక్కడ నుండి వచ్చి ఇక్కడ పెట్టుకుంటాను అన్నాడు. సరే రా పెట్టుకో అని చెప్పాను. అప్పుడు ఫోటోగ్రఫీ, కెమెరా అవన్నీ కూడా హైదరాబాద్లో స్టూడియో మెయింటైన్ చేస్తుండేవాడు. కనుక అక్కడ వచ్చిన డబ్బంతా కూడాను సరిపోవట్లేదు పోషణకి, పిల్లలకి ఎంత డబ్బు వచ్చినా కూడా ఇక్కడ. కాబట్టి నేను దోర్నాలు వచ్చి అక్కడ నేను షాప్ పెట్టుకొని అక్కడికి వస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ అని అంటే బ్రతకటానికి అయ్యే ఖర్చు తగ్గిపోద్ది, కాబట్టి నేను అక్కడ పెట్టుకుంటాను అన్నాడు. సరే రమ్మని చెప్పాను. వచ్చిన తర్వాత అక్కడ 3 స్టేర్లు ఉన్నాయన్నమాట. కింద ఏమో తల్లిదండ్రులు ఉంటారు, 3 కొడుకులు అంట. 3 కొడుకులకి 3 బిల్డింగులు పైన కట్టారు. ఫస్ట్ ఫ్లోర్లో స్టూడియోకి రెంట్కి తీసుకొని బయానా కూడా ఇచ్చి ఏప్రిల్ 4వ తారీఖో మే 4వ తారీఖో నన్ను అక్కడికి రమ్మని అడిగాడు. సరే వస్తాను, ప్రారంభిస్తాంలే అని చెప్పాను. సడన్గా 3వ తారీఖు ఫోన్ చేశాడు. అంటే మే నెల 3వ తారీఖు ఏమో ఫోన్ చేసి, రేపు మనం స్టూడియో ఓపెన్ చేయాలి కదా, నేను రమ్మన్నాను, నువ్వు రావద్దు అని చెప్పాడు. ఎందుకు రావద్దు అన్నాను. ఈ రెంట్కి ఇచ్చిన ఈ వీళ్ళు వారు వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వారు. ఆ ఊరిలో కిందేమో కిరాణా షాప్ పెట్టారు. 3 కొడుకులు, ఒకడు ఫైనల్ ఇయర్ చదువుతున్నాడంటే, ఒకడు సెకండ్ ఇయర్, ఒకడు ఫస్ట్ ఇయర్. 3 కూడాను మంచిగా రిజల్ట్స్ వచ్చినాయి, పాస్ అయినారు.
పెద్దోడు కనుక ఫైనల్ ఇయర్ పాస్ అయితే బైక్ కొనిస్తానని చెప్పాడంట వాళ్ళ నాన్న. అట్లాగే మాట తప్పకుండా డబ్బులు ఉన్నాయి కాబట్టి బైక్ కొనిచ్చాడు. కాబట్టి బైక్ తీసుకొని పెద్దోడు వాళ్ళిద్దరి తమ్ముళ్ళని ఎక్కించుకొని మరి దోర్నాల నుండి అటు శ్రీశైలం వైపు వెళ్ళే దారిలో గణపతి అనే ప్రాంతం ఉంటే అక్కడ దాకా వెళ్ళి మరలా వద్దాం, ఇంకా ఆ తర్వాత అంతా అడవి ప్రాంతం అన్నమాట. అందుకని అక్కడ దాకా వెళ్ళి మరలా వద్దామని ఫస్ట్ రైడ్ వెళ్ళారు వాళ్ళు ముగ్గురు బైక్ మీద. తిరిగి వచ్చేటప్పుడు లారీ యాక్సిడెంట్ అయ్యింది. ముగ్గురు లారీ కింద పడిపోయారు. ముగ్గురి తలల మీద నుంచి లారీ ఎక్కిపోయింది. ముగ్గురు కొడుకులు చచ్చిపోయారు. బైక్ ఎందుకు కొనిస్తేనా, బైకే కొనిచ్చాననుకో, ఈ టైంలో ఎందుకు పోయారు? వాళ్ళ బాధ అంతా ఇంత కాదు. ముగ్గురు శవాలని దోర్నాల హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ పోస్ట్ మార్టం చేసి చాపల్లో చుట్టి ఈత చాపల్లో 3 గంటలప్పుడు తీసుకొచ్చి ఇంటి ముందు పడుకోబెట్టారు వరుసగా ముగ్గురిని. వాళ్ళ అమ్మ నాన్న 10 గంటలకేమో ఈ ప్రమాదం జరిగితే ఈ 3 గంటల వరకు అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ముగ్గురు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసి ఏడ్చి సొమ్మసిల్లిపోయి ఉన్నారు. ఎప్పుడైతే పెద్దోడు మధ్యలో వాడు చివరోడు ముగ్గురిని ఇలా పడుకోబెట్టారో, నాన్నకు పెద్దోడు అంటే ప్రేమ అంట. వాడేమో నాన్న పెద్దోడి వైపు వచ్చాడు, అమ్మేమో చిన్నోడి వైపు వచ్చి పడిందట. ఇద్దరూ కలిసి మధ్యలో కొడుకు రెండో వాడి మీద చేతులు పెట్టి వాళ్ళ ముఖాలన్నీ పట్టుకొని ఏడుస్తా, వాళ్ళిద్దరు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకొని వాళ్ళ ముఖాలు చూసుకుంటా జరిగిన ఈ ఘోరానికి కలత చెంది వాళ్ళిద్దరూ ఏడుస్తూ ఇద్దరికి ఒకేసారి గుండెపోటు వచ్చి ఇద్దరు చచ్చిపోయారు. మొత్తం 5 శవాలు ఆ ఇంట్లో. హనుమంతరావు అని అన్నాడు, నేను భయానా ఇచ్చాను, మరలా తిరిగి ఇచ్చే అవకాశం కూడా లేదు. ఇదంతా తర్వాత సంగతి కానీ సిరయ్య అంటాడు కదా హనుమంతు, సిరయ్య ఇదంతా తర్వాత సంగతి కానీ పాపం ఆ ఇళ్ళల్లో ఇంకెవరు ఉంటారు, ఆ మిగిలిపోయిన సరుకులు ఎవరు అమ్ముతారు, గల్లాపెట్టెలో ఉన్న డబ్బులు ఎవరు లెక్క పెట్టుకుంటారు, ఆ ఇళ్ళ సంగతి ఏమిటి, అసలు ఏంటి మొత్తం 5గురు ఒకేసారి పోయారు. నాకు చాలా వేదనగా ఉంది చూస్తుంటే, అందుకని ఆగిపో రావద్దు అన్నాడు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకొందము రండి అని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. రోగమే అవసరం లేదు. కాబట్టి బ్రతికి ఉన్న కాలములో మనము దేవుని కృపను వినియోగించుకోవాలి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయంలో ఈ మాట ఉంది చూడండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం, బ్రతుకు దినములు 70 ఏండ్లు, అధిక బలమున్న 80 అగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అవి త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోవుదుము. చూడండి ప్రియ దేవుని పిల్లరా, 10వ వచనం, మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. 12వ వచనం ఏమంటాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. కాస్త ఈ లెక్కలు తెలియాలి. రాత్రి కూడా దేవుడు లెక్కలు చూస్తాడు, లెక్కలు ముగిస్తాడు అని చెప్పాను. బెల్తషాజరు విషయంలో దేవుడు లెక్క చూసి ముగించాడు. వేటికి లెక్క? ఆయన నీకు ఇచ్చిన ఆరోగ్యం, ఆయుష్, జీవం, ప్రాణం, ఊపిరి, సంపాదన, సామర్థ్యం అంతా ఒక త్రాసులో, దానికి ప్రతిగా నీవు దేవుని చిత్తం ఎంత చేశావు అన్నది ఇంకొక త్రాసులో. దేవుని చిత్తం చేయాలి, కృప ఇస్తాడు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాక్యాన్ని ఇస్తాడు, దానికి విధేయత చూపించాలి. సత్యాన్ని తెలియజేస్తాడు, దాన్ని అనుసరించాలి. సహవాసాన్ని ఇస్తాడు, అందులో నిలిచి ఉండాలి. ప్రార్థన ఆత్మ ఇస్తాడు, ఆ ప్రార్థన ఆత్మతోటి అనేకుల కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. నా ప్రియ దేవుని పిల్లరా, దేవుడు ఫలించే కృపనిస్తాడు, ఫలములు ఫలించాలి. కాబట్టి లెక్కించటం నేర్చుకోవాలి. కొంతమందికి జ్ఞాన హృదయం ఉండదు, అవివేక హృదయం ఉంటుందన్నమాట. అందుకని దావీదు భక్తుడు మోషే చేస్తున్న ప్రార్థన ఇది. 12వ వచనం, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. సంవత్సరాలు కాదు, లెక్క పెట్టాలి. కొంతమంది నాకు ఎన్ని సంవత్సరాలు అది లెక్క పెట్టుకుంటుంటారు. దినాలు లెక్క పెట్టాలి, గంటలు లెక్క పెట్టాలి, దినములు గంటలు లెక్క పెట్టుకోవాలి. మనము
ఒక దినము లేదా ఒక గంట లెక్క పెట్టుకోవాలా. మరుక్షణం ఏమవుద్దో మనకు తెలీదు. అర్థమవుతుందా? నూతన సంవత్సరం రావచ్చు, మనకు ఒక సంవత్సరం రావచ్చు, కానీ ఆ సంవత్సరంలో ఎంతకాలం బ్రతుకుతాం అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బ్రతికే దినాలు ఎలా బ్రతుకుతున్నాం అది కూడా లెక్క కట్టుకోవాలి. దేవుని సన్నిధిని ఎలా వినియోగించుకుంటున్నాం అది కూడా లెక్క కట్టుకోవాలి. కనుక ఆయన కృప శాశ్వతమే, కానీ మన జీవితం శాశ్వతం కాదు కదా. మనం ఇక్కడ శాశ్వతంగా ఉండం కదా. ఈ భూమి మీద ఎవ్వరు కూడాను శాశ్వతంగా ఉండరు. ఈ భూమి మీద మన జీవితము నీడ అంత అస్థిరం అన్నాడు దావీదు భక్తుడు. ఈ భూమి మీద మానవుని జీవితము నీడ అంత అస్థిరము, కాబట్టి నీడలాగా గడిచిపోతుంది. కనుక దేవుని కృపను వినియోగించుకోవాలి, ఆత్మను రక్షించుకోవాలి, నిత్య జీవాన్ని మనము కలిగి ఉండాలి. దేవుని కృపను, ఆయన దయను వినియోగించుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవుడు దయగల్లాడు, కృపగల్లాడు అంటే కుదరదు. నువ్వు అన్నా అనకపోయినా దేవుడు దయగలవాడు, కృపగలిగిన వాడే. లెక్క చూసుకోవాల్సింది ఏంటంటే నీ జీవితంలో ఆ దయను, కృపను నువ్వు ఎంతకాలం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నావు అన్నదే ముఖ్యం. నువ్వు ఉపయోగించుకోకపోతే ఆ దయా కృప ఎంత ఉంటే ఏముంది? ఆ దయా కృప ఎంత ఉంటే ఏముంది చెప్పండి. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని కృప నిత్యం ఉంటుంది, కానీ ఆ కృపను నువ్వు వినియోగించుకోవాలి కదా. నువ్వు వ్యర్థం చేసుకుంటే ఎలా? దేవుడు నిజముగా దయగలిగిన వాడు అని నీకు అర్థమైతే, దేవుని దయను నువ్వు రుచి చూచి తెలుసుకుంటే, మరలా చదవండి, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల ఏం చేయాలా? సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానాలి. ఇంకా దూషించుకుంటే, ఇంకా అసూయ పడితే, ఇంకా కపటముగా ఉంటే, ఇంకా వేషధారణతో ఉంటే ఎలా? ఇంకా మనుషుల కోసం నటిస్తే ఎలా? దేవుని కృపను వినియోగించుకోవాలి. ఇంకా అబద్ధములతో బ్రతుకుతా ఉంటే కష్టం. ఇంకా భక్తిహీనతతో, సోమరితనంతో మనం బ్రతకకూడదు. ఎందుకని? ఆ పైనే చూడండి, 22, 23 వచనాలు, మొదటి అధ్యాయము. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకునిన వారై ఉండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించండి. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. అర్థమైందా? మీరు అక్షయ బీజులు, క్షయమైపోయేవారు కాదు. క్షయము అంటే ఏమిటి? గతించిపోయేది, నశించిపోయేది. అక్షయము అని అంటే నశించనిది. దేవుడు నశించడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన దేవుని వాక్యము కూడా నశించదు. ఈ భూమి ఆకాశాలు గతించిపోతాయి, కానీ దేవుని వాక్యము గతించదు, దేవుడు గతించడు. ఆ దేవుని వాక్యాన్ని, ఆ దైవ కృపను, ఆ దైవ రక్షణను పొందిన మీరు కూడా నశించరు. అయితే మీరు కృపను వినియోగించుకోకపోతే నశించిపోతారు. దేవుని మాట వినకపోతే, హృదయాన్ని కఠినం చేసుకుంటే మీరు నశించిపోతారు. నా ప్రియ దేవుని పిల్లల, హెబ్రీలకు రాసిన పత్రిక, ఆ పేతురు పత్రికకు ముందు యాకోబు పత్రిక, దానికంటే ముందు హెబ్రీలకు రాసిన పత్రిక ఉంది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి మీరు చూడాలి. కృపను దుర్వినియోగం చేసుకోవద్దు. దేవుడిచ్చిన అవకాశాన్ని, అనుకూల సమయాన్ని మీరు వ్యర్థం చేసుకోవద్దని మీకు బ్రతిమలాడుతున్నాను. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా,
జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను గనక, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. ఏదో బాప్తిస్మం తీసుకున్నప్పుడు బుడుబుడమంట భక్తిగా పరిగెత్తొచ్చి ఆసక్తిగా ఉండి అంతం మట్టుకు ఆ ఆసక్తిని కనపరచకపోతే నష్టపోతారు. మీరు అక్షయ బీజులే, మీరు రక్షణ పొందిన వారే, కానీ అంతం వరకు మీరు అందులో నిలిచి ఉండాలి. దేవుని సన్నిధిని, దైవ క్రమమును, బల్లను నిర్లక్ష్యం చేయకూడదు. నేను మరలా మీతో చెబుతున్నాను, మీరు రక్షణ పొందారు మంచిది, అక్షయ బీజులైనారు మంచిది, దేవుని పిల్లలయ్యారు మంచిది, కృపను దయను అర్థం చేసుకున్నారు మంచిది. అయితే హృదయాన్ని కఠినం చేసుకుని దేవుని చిత్తము నుంచి మనము తొలగిపోయే వారిగా ఉండకూడదు. దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు, బల్లను విడిచిపెట్టకూడదు, వాక్యమును, దేవుని ఆజ్ఞలను మనము విడిచిపెట్టకూడదు. అలా విడిచిపెడితే మన హృదయము కఠినమైపోయి మనము దేవుని రాజ్యములో ప్రవేశించలేము. రక్షణ పొందటం ఎంత ముఖ్యమో ఆ రక్షణను కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు చూడండి, ఉద్యోగం కావాలి అనుకుంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత మరి ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవాలి కదా. సీటు కావాలని కోరుకుంటారు, మరి ఆ సీటు నిలబెట్టుకోవాలి కదా. ఇల్లు కావాలంటారు, ఇల్లు నిలబెట్టుకోవాలి కదా. పొలం కావాలని సంపాదించుకుంటారు, ఆ పొలాన్ని నిలబెట్టుకోవాలి కదా. నువ్వు ఏమైతే సంపాదించుకున్నావో దాన్ని చివరి దాకా నిలిచి ఉండకపోతే, పట్టుకొని ఉండకపోతే నువ్వు క్రీస్తులో పాలివాడవు అవ్వలేవు, పరలోక రాజ్యములో ప్రవేశించలేవు. కనుక మనం ఎప్పుడు కూడా బహు జాగ్రత్త కలిగి ఉండాలి. చూడండి, మరలా చదవండి, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పాను గనక, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు శబ్దముండగానే, సమయముండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే గదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే గదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చి ఏ గదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. చూడండి, 4వ అధ్యాయం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. నా ప్రియ దేవుని పిల్లారా, వాక్యాన్ని వినడం ముఖ్యమే, కానీ వాక్యాన్ని విని ఆ వాక్యములో నిలిచి ఉండాలి. విన్న వాక్యముతో నిలిచి ఉండాలి. దేవుణ్ణి తెలుసుకొని దేవునిలో నిలిచి ఉండాలి. రక్షణ పొంది ఆ రక్షణలో నిలిచి ఉండాలి. వాక్యం విని ఆ వాక్యాన్ని అనుసరించాలి. వాక్యాన్ని అనుసరించే వ్యక్తులతో కలిసి ఉండాలి. చాలామంది వాక్యం వింటారు కానీ వాక్యాన్ని అనుసరించే వ్యక్తులతో కలిసి ఉండరు. ఇదిగో దూషణ, అసూయ, కోపము, వేషధారణ కలిగిన వారితో జీవిస్తుంటారు కనుక వారి రక్షణ, వారి వాగ్దానాలన్నీ నిష్ప్రయోజనమైపోతాయి. చెప్పట్లా? కాలేజీ సీట్ వస్తే సరిపోలా. కాలేజీ సీట్ కోర్స్ అంతా నిలబడి చదువుకుంటేనే వచ్చిన సీటుకు ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగం వస్తే సరిపోదు, అట్లాగే పెళ్లి చేసుకుంటే సరిపోదు.
కొంతమంది పెళ్లి చేసుకుంటారు కదా, కానీ ఆ పెళ్లిలో నిలిచి ఉండలేకపోతున్నారు. ఎందుకని? కాపాడుకోలేకపోవటం, నిలిచి ఉండకపోవటం, అర్థం చేసుకొని సర్దుబాటు చేసుకోకపోవటం. అలాగే భక్తిలో కూడాను దేవుని వాక్యం వినటం, దేవుని యందు విశ్వాసం ఉంచటం, బాప్తిస్మం తీసుకోవటం ఇదొక ఎత్తు అయితే అది కేవలం ప్రాథమిక దశ మాత్రమే. ఆ తరువాత నువ్వు ఆ వాక్యం వినేవారితో నిలిచి ఉండాలి. అర్థమవుతుందా? దేవుని కృపను సద్వినియోగం చేసుకోవాలి. క్రమమైన భక్తి జీవితంలో కొనసాగాలి. ఆ పిల్ల ఎవరు ఆడుతోంది? ఆ పిల్లాడు ఎవడు? తీసుకుని దగ్గర పెట్టుకో. దేవుడు కృప అనుగ్రహిస్తాడు. అయితే కృపను మనము దుర్వినియోగం చేసుకోకూడదు. ఎందరో కృపను దుర్వినియోగం చేసుకుంటున్నారు. దేవుడిచ్చిన అవకాశాల్లో నిలిచి ఉండట్లేదు. దేవుడిచ్చిన రక్తాన్ని, శరీరాన్ని విలువగా ఎంచట్లేదు. దేవుడిచ్చిన సహవాసాన్ని, వాక్యాన్ని, రక్షణను విలువగా ఎంచట్లేదు. నా ప్రియ దేవుని పిల్లలు అటువారు ఏమవుతారు? అవిశ్వాసులై, అవిధేయులై, అరణ్యములో రాలిపోయిన ఇశ్రాయేలీయుల్లాగా రాలిపోతారు. అందుకే నువ్వు రాలిపోకూడదు, నువ్వు కూలిపోకూడదు. నీవు నిలిచి ఫలించాలి. ఆయన వాక్యాన్ని నువ్వు అనుసరించాలి. ఆయన కృప, ఆయన నిత్యము ఉన్నప్పటికీ నీ వెళ్ళకాలం ఉండవు గనక ఈ బ్రతుకు కాలమందే నువ్వు ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించాలి. రాత్రి బెల్షస్సరు గురించి మీతో చెప్పాను. దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, రాజులను, రాణులను, ఉపపత్నులను, బంగారు పాత్రలను ఇచ్చాడు, కావలసినంత ద్రాక్ష తోటలు, ద్రాక్ష రసము ఇచ్చాడు. కానీ అతడు దేవుని మాట వినలేదు, జీవితాన్ని అపవిత్రం చేసుకున్నాడు. చాలాసార్లు చాలామంది కుటుంబ ప్రార్థనల్లో వారి భక్తి, వారి విశ్వాసాలను మెచ్చుకుంటే ఆ తర్వాత ఆ భక్తి విశ్వాసాలు నీరుగారిపోతాం. ఎవరింట్లో ప్రార్థన పెట్టి వారి భక్తి గురించి, వారు పొందిన రక్షణ గురించి గొప్పగా చెబుతున్నానో తర్వాత వారి యొక్క సాక్ష్య జీవితము ఆ స్థితిలో నిలబడట్ల. మీ గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పుకునేటట్లు ఉండాలా? ఇదిగో వీరు గొప్పగా భక్తి చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు, సమర్పణ కలిగి ఉన్నారు అని అంటే మరలా కొన్ని నెలలు చూసేసరికి ఆ సాక్ష్యంలో నిలబడి ఉండట్లా. అందుకని చెప్పడమే నాకు భయం అయిపోతుంది. వీళ్ళు నీతిమంతులు, దేవుని నమ్ముకున్నారు, దేవుడు వీళ్ళని దీవించాడు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు, మంచివారు అని చెబితే అడ్రస్ ఉండట్లా, ప్రార్థనలు ఉండట్లా, భక్తి ఉండట్లా, సాక్ష్యాన్ని నిలుపుకోవట్లా, దేవునికి మహిమకరంగా జీవించట్లా. ఒకసారైనా మెచ్చుకుంటే ఇంకా మా అంత లేరు అనుకుంటున్నారా? దేవుడు నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నీకు మెప్పును, ఘనతను ఇస్తే దాన్ని కాపాడుకోవాలి. అంతేగాని నిర్లక్ష్యం చేయకూడదు, చేయి జార్చుకోకూడదు, దాన్ని పోగొట్టుకోకూడదు. మీరు రక్షణ కలిగి ఉండటం, కృప కలిగి ఉండటం, దేవుని పరిచర్యలో పాల్గొనటం, దేవునికి గొప్ప సహకారులుగా దైవ సేవకులకు ఉండటం మంచిదే. అయితే అది తాత్కాలికం అవ్వకూడదు, అది క్షయమైపోకూడదు, అది గతించిపోకూడదు. చాలాసార్లు మరి సాక్ష్యం చెప్పినప్పుడు కొంతమంది జీవితాల్లో వారు ఆ సాక్ష్యాన్ని నిలుపుకునేవారుగా కనపడట్లేదు. మీరు దేవుని వాక్యాన్ని రుచి చూచిన వారైతే మీరు అందులో స్థిరముగా నిలిచి ఉండాలి. దేవునిలో అంతము మట్టుకు నిలిచి ఉంటేనే మీరు రక్షించబడతారు. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. క్రీస్తులో పాలివారైన వారే క్రీస్తు రాజ్యములో కూడా పాలివారు అవుతారు. క్రీస్తు ఇచ్చే ఫలములో, బలములో పాలివారు అవుతారు. వేరై మీరేమీ చేయలేరు, దేవునికి వేరై మీరేమీ చేయలేరు. చెప్పాను కదా, నెబుకద్నెజరుకి దేవుడు పెద్ద వృక్షంలాగా చేసి అందరికీ ఆహారం పెట్టేటట్టు చేశాడు, కానీ అతని హృదయంలో ఉన్న గర్వం అతన్ని నరికివేయబడేటట్లు చేసింది. చాలామంది ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వింటున్నామంటే వింటున్నాం, విన్నవారితో కలిసి జీవిస్తున్నారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పినట్లు ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదుమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందాం. ఈ భయం లేదు జనాలకి, ఈ భయం కావాలి. అమ్మో ఈ రక్షణ పోయిద్దేమో,
ఈ సాక్ష్యం పోగొట్టుకుంటానేమో, ఈ కృపకు దూరం అవుతానేమో, దేవుని రాజ్యానికి దూరం అవుతానేమో అన్న భయం ఉండాలి. భయం లేని భక్తి మంచిది కాదు. భయము లేని భక్తి మంచిది కాదు. కొంతమంది దేవునికి భయపడరు, మనుషులకు భయపడరు. భయం లేని భక్తి చేయకూడదు. మీరు రాలిపోతారు. రాలిపోవద్దు. దానియేలు ఏమన్నాడు? రాజా, ఇది నీకు జరగకూడదు, ఇది నీ శత్రువులకు జరగాలి, నీకు జరగకూడదు రాజా. భయం లేకుండా ఉండొద్దు. మీరు రక్షణ పొందిన వారు ఆయన శాశ్వత కృపను వ్యర్థం చేసుకోవద్దు. మీరు మీ బిడ్డలు భక్తిని విడిచి హృదయాన్ని కఠినం చేసుకొని దేవునికి కోపం పుట్టించొద్దు. ఈ లోక స్నేహం ద్వారా దేవునికి కోపం వస్తుంది. ఎవడైనా ఈ లోకమును అందులో ఉన్న వాటిని ప్రేమిస్తే దేవుడు వానిని ప్రేమించడు. నా ప్రియ దేవుని పిల్లరా, యోహాను రాసిన మొదటి పత్రిక మీరు చూడాలి. యోహాను రాసిన మొదటి పత్రిక మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నేను నెబుకద్నెజరు జీవితాన్ని, బెల్షస్సరు జీవితాన్ని రాత్రి 1:30కు పైగా 2 గంటల వరకు మీకు బోధించినాను. మరి కొందరు నిద్రమత్తులో ఉంటారు, కొందరు అసలు మానుకున్నారు ప్రార్థన. వర్షమైనా ఎండైనా వానైనా మనం దేవుని సన్నిధిని మానకూడదు. ప్రాణం పోయినా సరే. కరుణమ్మ నాతో ఒక సంగతి చెప్పింది. అయ్యా, నిన్ను మీటింగ్కి పిలిస్తే ప్రాణం పోతుంది అనుకున్న, అనారోగ్యంగా ఉన్నా కూడా ఎల్లు ప్రార్థనకి, అవసరమైతే అక్కడ చచ్చిపో, కానీ ప్రార్థనకు పోకుండా ఉండొద్దు అని చెప్పి. చచ్చిపోయే ముందు రోజు డిసెంబర్ 25వ తారీఖు తెల్లవారుజామున, డిసెంబర్ 25వ తారీఖు ఎవరమ్మా అక్కడ మాట్లాడేది మధ్యలో? డిసెంబర్ 25వ తారీఖు ఉదయం తెల్లవారుజామున చనిపోతున్నది ఆవిడ, చనిపోతుంది. 24వ తారీఖు సాయంత్రం నేను ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆమె దగ్గరున్న బైబిల్ నాకు ఇచ్చింది. ఓ గ్లాసు మజ్జిగ కలిపించింది. నేను తాగలేనమ్మ, తర్వాత వచ్చి తాగుతాలే రేపు అన్నాను. రేపు నువ్వు వస్తావు కానీ నేనుండను అనింది. ఏంటమ్మా? నీకు ఒక సంగతి చెప్తానయ్యా, దేవుడు నీ నాలుక మీద జీవవాక్యాన్ని రాశాడు. నీ వాక్యం విన్న వాళ్ళందరూ బతుకుతారు బాబు. నువ్వు చచ్చిపోయేలోపు అనేకులను బతికించాలి బాబు. నీకు ఆరోగ్యం బాగలేకపోయినా ప్రార్థనకు రమ్మంటే వెళ్ళు బాబు. చచ్చిపోతే అక్కడికి వెళ్ళి చచ్చిపో, కానీ ప్రార్థనకు మాత్రం రాను, వాక్యం చెప్పలేనని చెప్పబాకు బాబు అని చెప్పింది. అట్లాగే ఆమె తెల్లవారుజాము 5 గంటలకు చనిపోయింది. నా ప్రియ దేవుని పిల్లలారా, నేను ఇంతవరకు ఎప్పుడు ఎంత అనారోగ్యం ఉన్నా కూడా ఎవరు పిలిచినా నేను రాలేను అని చెప్పలేదు, పోకుండా ఆగలేదు. ఎందుకని? రేపేమి జరుగునో మనకు తెలియదు. ఈరోజు బ్రతుకున్నామంటే దేవుని చిత్తం చేయాలా. కృపను దుర్వినియోగం చేసుకొని దేవునికి కోపం పుట్టించకూడదు. దేవుని కృప, దేవుని దయ ఉందని విచ్చలవిడిగా బ్రతికితే నష్టపోతారు. అందుకని దేవుడిచ్చిన రక్షణ పొందిన మీరు క్షయబీజులు కాదు, అక్షయ బీజులు. అంటే ఏంటి? మీరు క్షయం అవరు. బీజము అంటే విత్తనము, అది క్షయము కాని విత్తనము అని అంటే నశించని విత్తనం అన్నమాట. క్షయ బీజము అని అంటే నశించిపోయే విత్తనం, నశించని విత్తనం. మీలో ఉన్న దేవుడు, దేవుని ఆత్మ, దేవుడు మీకు ఇచ్చిన నిత్య జీవము నశించని విత్తనం లాంటిది. అర్థమైందా? మీరు విత్తనాన్ని తీసుకెళ్ళి భూమిలో నాటారనుకో, ఏం జరుగుతుంది? పైనున్న ఆ కోటు పోతుంది, విత్తనం మీద ఉండే పొర పోతుంది. ఆ విత్తనం కూడా ఖర్చు అయిపోయి అందులో నుంచి మొక్క వస్తుంది. ఆ మొక్క విత్తనం కంటే గొప్పగా ఉంటుంది. అలాగే మనము మరణించినా సరే, ఈ దేహంలో మరణించినా సరే, మన శరీరాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెడితే ఆ శరీరము అక్షయ బీజమై మరలా పునరుద్ధానంలో తిరిగి లెగుస్తుంది. నీ జీవితానికి అంతం ఉండదు. ఎందుకని? యేసు మరణించి తిరిగి లెగిశాడు గనక ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా మరణించినా తిరిగి లెగుస్తారు. యేసు ప్రభు అదే చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించినా తిరిగి జీవిస్తాడు. దానినే పునరుద్ధాన శక్తి అంటారు. ఆ పునరుద్ధాన శక్తిని ఇచ్చేదే దేవుని యొక్క శరీరము, ఆయన రక్తము, ఆయన వాక్యము. అది నిత్యము నిలుస్తుంది, మిమ్మల్ని నిలుపుతుంది. తబితక్క, అది నిత్యము నిలుస్తుంది, మిమ్మల్ని నిలుపుతుంది.
శరీరం రాలిపోతుందిలే పువ్వులాగా, శరీరం ఎండిపోతుందిలే గడ్డిలాగా, కానీ నీ హృదయంలో ఉన్న వాక్యమై ఉన్న యేసులో ఉన్న నిత్య జీవము నిన్ను జీవింపచేస్తుంది. కనుక మీరు క్షయ బీజులు కాదు, మీరు అక్షయ బీజం నుండి పుట్టినారు. ఆ అక్షయ బీజం ప్రభువైన యేసు క్రీస్తే. అది క్షయము కాని బీజము. మీరు కూడా క్షయం అవరు. అందుకని ఏం చేద్దాం, ఓసారి యేసయ్య నమ్ముకొని బాప్తిస్మం తీసుకొని బుడక్కను మునిగి వస్తే సరిపోద్దా? సరిపోదు. క్రమముగా వాక్యం విని వాక్యాన్ని అనుసరించే వారితో నిలిచి ఉండాలా. దేవుని దయ, ఆయన కృప, ఆయన సత్యం నీకు అర్థమైతే ఆ సత్యాన్ని విడువక వెంటాడాలా. ఆ వాక్యంలో నిలిచి ఉండకపోతే దేవుని విశ్రాంతిలో మనము ప్రవేశించలేము. అర్థం చేసుకోవాలి. కాబట్టి దినాలు లెక్క పెట్టుకోండి, సంవత్సరాలు కాదు దినములు లెక్క పెట్టండి. నా ప్రియ దేవుని పిల్లల ప్రసాద్ అన్న, రామొక్క ఏమన్నా వచ్చారా? సందర్భం వచ్చినప్పుడల్లా కరుణమ్మ గురించి చెబుతాను. వాళ్ళ పిల్లలు కనపడరు నాకు ఇక్కడ. మీరు కనపడకపోతే నాకు చాలా వేదన కలుగుద్ది. మీరు రక్షించబడి అక్షయ బీజులై నిత్యత్వంలో నిలవాలా. వానలు, ఎండలు, అనారోగ్యాలు మిమ్మల్ని దేవుని సన్నిధికి ఆపకూడదు. దేవుని వాక్యాన్ని నెరవేర్చడంలో ఎవ్వరూ మిమ్మల్ని ఆటంకపరచకూడదు. పేతురు పత్రికకు మరలా రండి. పేతురు పత్రికలో 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో గనక మీరు చూస్తే, ప్రియ దేవుని పిల్లలారా, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పిల్లాడు పాల కోసం ఎలా ఏడుస్తాడో, పాల కోసం ఎలా వెంపర్లాడుతాడో, వాక్యం కొలకలా వెంపర్లాడాల. అర్థమైందా? పిల్లాడు పాలు తాగకపోతుంటే వాడికి ఆరోగ్యం ఉన్నట్ట, ఆరోగ్యం లేనట్ట. మీ పిల్లాడు పాలు తాగకపోతే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఏం చెబుతారు చెప్పండి? వీడు పాలు తాగట్లేదండి, కొంచెం కడుపులో ఏమైనా సమస్య ఉందేమో చూడండి, ఏదైనా టానిక్ రాయండి. వాక్యము నీవు వినట్లేదు, వాక్యాన్ని అనుసరించి నువ్వు బ్రతకట్లేదు, వాక్యం పట్ల నీకు ఆశ లేదంటే నీకేదో కడుపులో జబ్బు చేసింది. వాక్యం అంటే పాలు అంటే వాక్యం. పసిపిల్లాడు పాలు తాగితే ఎలా వృద్ధి పొందుతాడో, ఎదుగుతాడో, రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణలో ఎదగాలి. మారు మనసును నూతన జన్మ అని చెబుతున్నాం. నూతనంగా జన్మించిన శిశువులు లేకపోతే పిల్లలు మరి పాలు తాగి ఎదిగినట్లుగా రక్షణలో కూడా ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, విధేయతలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. అంతేగాని నీరసించిపోకూడదు, ఎండిపోకూడదు, తప్పిపోకూడదు. చాలామంది మొదట ఉన్న ఆ సాక్ష్యము, మొదటి ఉన్న భక్తి, మొదటి ఉన్న ఆసక్తి లేకుండా పోతుంది. రక్షణను పోగొట్టుకునే ప్రమాదం ఉంది, జాగ్రత్త. నా ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, దుష్టత్వాన్ని దేవుడు దయాళుడని నువ్వు రుచి చూచి తెలుసుకుంటే సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుష్యుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు ప్రధాన పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూడండి, ఈ గోడలో రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు ఒక వరుస తీసేసామనుకోండి, ఈ గోడలో ఆల్రెడీ రాళ్ళు పెట్టి కట్టాం మందిరాన్ని, లేకపోతే మీ ఇంటినే రాళ్ళు పెట్టి కట్టారు. ఆ రాళ్ళల్లో కొన్ని రాళ్ళను తీసేశారనుకోండి మధ్యలో, అప్పుడేమవుద్ది? పైన రాళ్ళు కింద పడి గోడ కూలిపోద్ది. కూలిపోదా? కూలిపోద్ది.
మీరు సజీవమైన దేవుని సంఘములో రాళ్ళు ఆ క్రమములో ఆ వరుసలో ఒకదానికొకటి అతికబడి సిమెంట్ తోటి అతికున్నట్టుగా అతికుండాల. అంతేగాని లూజ్ అయిపోయి సిమెంట్ ఊడిపోయి రాళ్ళు బయటకు వచ్చేసినాయి అనుకో, బిల్డింగ్ కూలిపోద్ది. ఏమంటారు? ఇల్లు బాగా కట్టారు, మంచి సిమెంటు రాళ్ళు పెట్టి, కానీ సిమెంట్ ఊడిపోయి రాళ్ళు బయటకు వచ్చేసినాయి అనుకో, ఇల్లు కూలిపోద్ది కదా. కాబట్టి ఇల్లు కట్టడం ఎంత ముఖ్యమో ఆ గోడలో రాళ్లను కూడా పటిష్టంగా ఉంచటం అంతే ముఖ్యం. ఎవరు రాళ్ళు? మీరందరూ రాళ్ళు. ఆ రాళ్ళన్ని క్రమముగా, ఐక్యంగా, భక్తితో, ప్రేమతో, పరిశుద్ధతతో నిలిచి ఉండాలా. అంతేగాని అందులో ఉన్న రాళ్ళు లూజ్ అయిపోతే ఆ పరిచర్యలు కూలిపోతాయి, ఆ కుటుంబాలు కూలిపోతాయి, ఆ భక్తి కూలిపోతుంది, ఆ సహవాసం కూలిపోతుంది. ఒక్కొక్కరు సజీవమైన రాళ్ళలాగా చేర్చబడ్డారు సంఘంలో. అక్కడ నిలిచి ఉండాలి. ఆ రాయికి మధ్య సిమెంట్ బంధనంగా ఉన్నట్లు మీ మధ్య ప్రేమ అనే బంధం ఉండాలి, ఐక్యత అనే బంధం ఉండాలి. ఆ బంధం ఊడిపోతే నష్టపోతారు. వ్యక్తికి మధ్య ప్రేమ, ఐక్యత, విశ్వాసికి మధ్య ప్రేమ, ఐక్యత కాపాడుకోవాలి. మీరు సజీవమైన రాళ్ళు. ఈ గోడలో కట్టిన రాళ్లకు జీవం లేదు, కానీ మీకు జీవం ఉంది. సంఘం అంటే అది మీతోనే కట్టబడింది. సంఘం అంటే ఎవరు? మనమందరమే సంఘం. ఇందులో అందరూ క్రమముగా నిలుచోవాలి, స్థిరముగా నిలబడాలి, బలంగా ఉండాలి కదా. కొన్నిసార్లు ఇటుకలతో కడతారు, ఇటుకలు బొగిలిపోయినాయి అనుకో, బిల్డింగ్ కూలిపోతుంది. ఇటుక బలంగా ఉండాలి. ఇటుకకు మధ్య ఉన్న సిమెంట్ కూడా బలంగా ఉండాలి. దేవుని ఆత్మానుబంధం చేత మనం కట్టబడ్డాం. ఆ ఆత్మను పోగొట్టుకోకూడదు. మనల్ని అందరినీ రక్షించినది, లోకములో నుంచి వేరు చేసినది, ఒకరినొకరు కలిపినది. ఆ ధర్మారావు అన్న భార్య పేరు ఏం పేరు? సుందరక్క గడ్డం కింద చేయి తీసి వాక్యమేనే. ఏందిరా మీరు తాగిన వాళ్ళు తాగినట్టే ఉన్నారు. వాక్యం వినాలి. ప్రియ దేవుని పిల్లరా, దేవుడిచ్చిన ఈ కృపను వీరు వ్యర్థం చేసుకోకూడదు. మీరు సజీవమైన రాళ్ళు. దేవుని మందిరములో మీరు కట్టబడినారు. దేవుని ఆత్మచేత మీరు బంధించబడినారు. ఆత్మ కలుగ చేయు ఐక్యతను మీరు కాపాడుకోవాలి. నేను అదే చెప్తున్నా. రక్షణ పొందటం ఎంత ముఖ్యమో రక్షణలో నిలిచి ఉండటం అంతే ముఖ్యం. దీవించబడటం ఎంత ముఖ్యమో ఆ దీవెనను నిలుపుకోవటం అంతే ముఖ్యం. నిలుపుకోవాలి అని అంటే ఏం చేయాలా? క్రమమైన వాక్యంలో నిలిచి ఉండాలి, క్రమమైన భక్తిలో నిలిచి ఉండాలి. ఒకవేళ నువ్వు నిలిచి ఉండకపోతే నీవు కూలిపోయి నీ ద్వారా కట్టబడిన జీవితం, కుటుంబం, పరిచర్య అంతా కూడా కూలిపోతుంది. అది నువ్వు మర్చిపోకూడదు. కనుక వాక్యమును ప్రేమించి, సహవాసాన్ని ప్రేమించి, దేవుడిచ్చే విశ్రాంతిని నువ్వు జాగ్రత్తగా పట్టుకొని అంతం వరకు నమ్మకంగా ఉండకపోతే మీరు నష్టపోతారు. కనుక విధేయులైన పిల్లలలాగా మనం ఉండాలి. నూతనంగా జన్మించిన శిశువుల వలె మనం ఉండాలి. ఈరోజు కూడా నలుగురు దేవుని యొక్క సంఘములో చేర్చబడ్డారు. వారు సజీవమైన రాళ్ళు. ఈరోజు నలుగురికి బాప్తిస్మం ఇవ్వటం జరిగింది. అందుకని వారు నూతనంగా ప్రభు సన్నిధిలో చేర్చబడ్డారు, రక్షణ పొందుకున్నారు, దేవుని సొత్తైన ప్రజగా మారారు. వారు ఇప్పుడు నూతనంగా జన్మించిన శిశువులు. అకుల ప్రిస్కిల్లా అని లక్ష్మణ్ బాబుకి, ఆ తర్వాత మహాలక్ష్మి ఇద్దరికి కూడాను బాప్తిస్మం ఇవ్వటం జరిగింది. అక్కడికి వెళ్ళేదాకా వాళ్ళిద్దరు బాప్తిస్మానికి వచ్చారని నేను అనుకోవట్లేదు. ఏందా కోటోళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అనుకున్నాను. మరి రాజు వాళ్ళ అమ్మ, వాళ్ళ తర్వాత వాళ్ళ తమ్ముడు పేతురు, తన భార్య నాగరత్నం, వీళ్ళందరూ వచ్చారు. ముత్తేశ్వరరావు ఫ్యామిలీ అక్కడే ఉంది, లుదియమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు. మరి అందరూ వచ్చారు. ఏంట్రా వీళ్ళంతా వచ్చారు అనుకున్నాను. వాస్తవానికి ఆకాంక్ష కోసం వచ్చారేమో వాళ్ళందరూ. ఆకాంక్ష బాప్తిస్మం తీసుకుంటానని ఈరోజు, అందుకని వాళ్ళందరూ వచ్చారేమో అనుకున్నా. చివరికి ఇంతకు ఆకాంక్ష లేదు అక్కడ.
ఎందుకని అంటే కొంచెం ఆరోగ్యం బాగలేదు, అందుకని తను రాలేకపోయింది, బాప్తిస్మం వచ్చే నెలకు వాయిదా పడింది అనుకున్నాం. సరే వీళ్ళందరూ ఎందుకు వచ్చారా అడుగుదాం అనుకున్నా. మరి మీరందరూ ఎందుకు వచ్చారు, ఎవరి కోసం, మీలో ఎవరు తీసుకుంటారు? సరే చివరిదాకా ఆగుదామని నది దాటి అవతలకి వెళ్ళిపోయాం. మన కృష్ణ కిషోర్ వాళ్ళు ఉన్నారు కదా, అందుకని వాళ్ళ అవతలకి నది దాటించారు, అక్కడికి వెళ్ళాము. సతీష్ మనకు రక్షణ పొందాడు ఈరోజు. అలాగే శ్యామల వాళ్ళ కోడలు కూతురు, వాళ్ళ అక్కయ్య కూతురు, మరియమ్మ కూతురు, మన స్వామిదాస్ అన్న మనవరాలు, తను కూడా రక్షణ పొందింది. సరే వీళ్ళిద్దరు మారు మనసు పొందారు, బాప్తిసం కోసం సిద్ధపడుతున్నారని రాత్రి ప్రకటించినాము. కనుక వాళ్ళిద్దరు సరే వీళ్ళంతా ఏంటి ఆకాంక్ష కనపడట్లేదు, మరి వీళ్ళంతా ఏంటి అనుకున్నాను. సరే అక్కడికి వెళ్ళినాక బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ముందుకు రండి, మిగతా వాళ్ళందరూ ప్రేక్షకులంతా వెనకొండండి అని చెప్పాను. అప్పుడు ప్రేక్షకులు వెనక్కి జరిగారు, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ముందుకు వచ్చారు. వీళ్ళిద్దరిని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా రోజుల నుంచి వారు వాక్యం వింటున్నారు. వారి పిల్లలిద్దరూ శాంసన్, ఎలీషా, వాళ్ళు కూడా పరిచర్యలో చిన్నపిల్లలు చాలా ఆసక్తిగా పాల్గొంటున్నారు. వారు మారు మనసు రక్షణ పొందితే బాగుండు అనుకుంటున్నాను. మరి అనుకోకుండా రాత్రి ఏమీ చెప్పలేదు, కానీ ఈరోజు వాళ్ళు అక్కడ నిలవబడితే చాలా సంతోషపడ్డాను. మాకంతకంటే ప్రయాస ఏమున్నది చెప్పండి? పౌలు భక్తుడు అంటాడు, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు. మా ప్రసవ వేదన అంతా మిమ్మల్ని కనటమే. ఈ సందర్భాన్ని మీకు ఒకటి గుర్తు చేస్తాను. నేను హైదరాబాద్లో 1999లో హైదరాబాదులో నేను మెడినోవాలో ఉద్యోగం చేస్తాను. కామినేని హాస్పిటల్లో నేను జాబ్ చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ఏమిటంటే, నేను గర్భవతినైనాను, నేను గర్భం ధరించాను. ఇదేంటి నాకు గర్భం వచ్చింది ఏంటి అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ గర్భంలో ఉన్న బిడ్డను నేను ఎట్టకంటాను అనుకుంటుంటే ఇక్కడ ఒక గాయమైంది. ఈ గాయంలో నుంచి పిల్లలు బయటకు వస్తున్నారు, పొట్ట మధ్యలో నుంచి పిల్లలు బయటకు వస్తున్నారు ఈ కుడి చేతి వైపుకి. అలా బయటకు వచ్చేస్తూ ఉంటే నేను వీళ్ళని ఎవరికి ఇవ్వాలా, మళ్ళీ ఇంకోటి గర్భం వచ్చేస్తాను. ఇప్పుడు ఈ చేతిలో ఉన్న బిడ్డను ఎవరికి ఇవ్వాలా అని చూస్తే పక్కనే శ్యామ్ గారు ఉన్నారు, ఆయన చేతిలో పెట్టారు. నిద్రపోతున్నారు, ఉన్నారా? ఈ పొట్ట కుడిపక్క మధ్యలో నుంచి పిల్లలు బయటకు వస్తుంటే ఆ పిల్లల్ని తీసి శ్యామ్ గారికి అప్పగిస్తున్నాను. వీళ్ళని నువ్వు చూడాలి, నువ్వు పెంచాలని. ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను కంటున్నాను, ఆయన పెంచుతున్నారు, వాళ్ళను పాలు పోసి బలపరుస్తున్నారు, మీరందరూ అభివృద్ధి చెందుతున్నారు. కానీ కొందరు నీరసించిపోతున్నారే. కన్న పిల్లలు పాల పట్ల ఆసక్తి లేకపోతే, చదువు పట్ల ఆసక్తి లేకపోతే, పని పట్ల ఆసక్తి లేకపోతే కన్నవారికి బాధ కాదు? మీరు సాక్ష్యం పోగొట్టుకుంటే బాధ కాదు? మీలోకి శరీర కోరికలు వస్తే బాధ కాదు? మీకు లోకాశలు మరలా వస్తే బాధ కాదు? మీరేమన్నా క్షయ బీజులా? కాదు, అక్షయ బీజులు మీరు. నిత్యరాజ్యం కోసం మిమ్మల్ని కన్నీటితో ప్రయాసతో కన్నాము, పెంచుతున్నాము. అంతేగాని మీరు లోకంలో కలిసిపోకూడదు. వాక్యము విని దాన్ని విశ్వసించు వారితో కలిసి జీవించాలి. కన్న తల్లిదండ్రులు గొప్పవారే, కానీ మిమ్మల్ని ఆత్మలో కనిన మా ప్రయాసను కూడా చూడండి, మా కన్నీరు చూడండి, మా ప్రయాస చూడండి, మా ఉపవాసాలు చూడండి, మా ప్రయాణాలు, మా నలుగుడు చూడండి. జీవితాన్ని వ్యర్థం చేసుకోబాకండి. చెట్టు బాగా ఫలాలు ఇస్తే వ్యవసాయదారుడికి సంతోషం, పిల్లలు బాగా ఎదుగుతుంటే కన్నవారికి సంతోషం. అట్లాగే విశ్వాసుల ఆత్మలో బాగా ఫలిస్తుంటే కనిన దైవజనులకు సంతోషం, ప్రయాసపడి ప్రార్థన చేసి పరుగులెత్తే వారికి సంతోషం. కనిగిరిలో నేను ఉద్యోగం చేసేటప్పుడు 9 గంటలు ఇక్కడికి ప్రయాణం చేసి రావాలి. ఎన్నోసార్లు బస్సు మీద ఎక్కి ప్రయాణం చేశాను. నేను బస్సు మీద ఎక్కి ప్రయాణం చేశాను, ఫుట్బోర్డు ప్రయాణం చేశాను. 3 గంటలు 4 గంటలు ఫుట్బోర్డులో నిలబడి అర్ధరాత్రులు ప్రయాణం చేశాను. అక్కడున్న దైవ కటాక్షం అని అన్నాడు, ఏంటయ్యా నువ్వు పరుగులెత్తుతున్నావు? ఆఫీస్ అయిపోగానే, కాలేజ్ స్కూల్ అయిపోగానే బస్సు పట్టుకొని పరిగెడతావు, బ్యాగ్ వేసుకొని, మళ్ళా రాత్రంతా ప్రయాణం చేసి వస్తావు, తెల్లారెక్కలకి వస్తావు, అసలు పండుకోవు. కొన్నిసార్లు ముఖం కూడా కడుక్కోకుండా స్కూల్కి వెళ్ళిపోతాను, అసెంబ్లీకి వెళ్ళాలి కదా ప్రిన్సిపల్ని. అలా పరిగెడతావు, దేనికోసం పరిగెడుతున్నావు, ఎవరి కోసం పరిగెడుతున్నావు, ఏంటి ప్రతివారం పోతావు అనేవాడు.
మన హౌస్ ఓపెనింగ్ జరిగినప్పుడు 2013లో నర్సరావుపేటలో మీరందరూ లారీలు వేసుకొని అక్కడికి వస్తే ఆయన్ను కూడా మీటింగ్కి పిలిచాను. ఆయన వచ్చి చూసి ఎవరిల్లంతా అన్నాడు. నేను ప్రతి వారం ఎవరి కొరకు నిద్రాహారాలు మాని నిలబడి బస్సుల మీద కూర్చొని నిచ్చెండ్లు పట్టుకొని ప్రయాణం చేశానో వాళ్ళు వీళ్ళంతా నా రక్త సంబంధుల కంటే, నన్ను కన్న తల్లిదండ్రుల కంటే వీళ్ళందరూ ఆత్మలో నా కడుపున పుట్టిన పిల్లలు, వీళ్ళ కోసమే పరిగెడుతున్నా అన్నాను. అప్పటిదాకా సిరిల్ అని ఆయన, సిరిలన్న నువ్వు సామాన్యుడివి కాదన్నా, నీ ప్రయాస మామూలుగా లేదన్నా అన్నాడు. ఇప్పటికీ కూడా ఆయన చాలా కలవరిస్తాడు, ప్రేమిస్తాడు. మన సంఘాల గురించి, మన ఆత్మీయ స్థితి గురించి ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటాడు. ఆ గొప్పతనాన్ని మీరు పోగొట్టుకుంటే ఎలా? ఆ ప్రయాసను మీరు వ్యర్థం చేస్తే ఎలా? మీరు వాక్యం విని అందులో నివసించకపోతే ఎలా? మీరు ఫలములు రాలిపోయిన చెట్లలాగా ఉంటే ఎట్లా? సాక్ష్యం పోగొట్టుకుంటే ఎట్లా? లక్షల పెట్టుబడి పెట్టిన పంట పాడైపోతే వ్యవసాయదారులు ఎంత ఏడుస్తారో, ఎంత బాధపడతారో, ఎంత కుమిలిపోతారో. ఆత్మ పంట అయిన ఈ సంఘం, అందులో మీ సాక్ష్యం, మీ భక్తి పాడైపోతే నాకు ప్రాణం పోయినంత బాధకుంటుంది. మీరు అర్థం చేసుకోవాలి. నా చదువు కంటే, నా ఉద్యోగం కంటే, నా తోబుట్టువుల కంటే, నా కుటుంబం, నా సౌఖ్యం కంటే మీరు భక్తిలో అభివృద్ధి చెందాలా, మీరు అక్షయ బీజులుగా నిలవబడాలని ప్రయాసపడినాను. అంతే ప్రయాస నాతో కలిసి శ్యామ్ గారు పడుతున్నారు. నా ప్రియ దేవుని పిల్లరా, మీరు విశ్రాంతిలో ప్రవేశించకపోతే నష్టపోతారు. దేవునికి కోపం పుట్టించే పనులు మీరు చేయకూడదు. దూషణలు, అపవిత్రత, వేషధారణ, ఇవన్నీ దేవునికి కోపం పుట్టించే విషయం. కపటము దేవునికి కోపం పుట్టించే విషయం. లోపల హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి ఒకలాగా మాట్లాడటం దేవునికి కోపం తెప్పించే విషయం. నీకేదో జబ్బు చేసిందని అర్థం. వాక్యం పట్ల, సన్నిధి పట్ల, సహవాసం పట్ల, బల్ల పట్ల నీకు ఆకలి లేదు అని అంటే నీకేదో జబ్బు చేసిందని అర్థం. జబ్బు పిల్లలను చూసి తల్లిదండ్రులు ఎలా బాధపడతారో మేము అలా బాధపడాల్సి వస్తుంది. చాలామందిని చూస్తున్నప్పుడు వారికి ఉన్న గతంలో ఉన్న భక్తి, ఆ శ్రద్ధ, ఆ విశ్వాసం, ఆ పరుగుదల, ఆ ప్రయాస, ఆ వినయం, ఆ విధేయత కరువైపోతుంది. ప్రకటించడానికి నేను ప్రకటిస్తున్నాను కానీ దానియేలు చెప్పినట్లు నెబుకద్నెజరులాగా విని విశ్వసించి సరి చేసుకునే వారెందరూ? బెల్తషాజర్ లాగా నష్టపోతున్న వారెందరూ? నష్టపోవద్దు. దేవుని కృపను విడిచిపెట్టద్దు. మీరు విన్నంత వాక్యం ఎవరు విని ఉండరు. మీకు దొరికినంత దేవుని కృప, మీకు తెలిసినంత దేవుని ప్రేమ, దయ, కరుణ, వాత్సల్యం ఎవ్వరికీ తెలియదు. మరి ఇంత కృపను పొంది మీరు నష్టపోతే ఎలా? ఇంత కృపను పొంది మీరు పాడైపోతే ఎలా? నూతన వ్యక్తులు రక్షించబడుతుంటే ఆల్రెడీ రక్షించబడిన వారు భక్తిహీనులైతుంటే ఎలా? అదేదో ఉందే, మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారని. నూతనంగా రక్షించబడుతున్న వ్యక్తులకు మాదిరికరంగా నిలవాలి ముందు రక్షించబడిన వ్యక్తులు. అంతేగాని మీకు క్రమం లేకపోతే, మీకు భక్తి లేకపోతే, మీకు ప్రేమ లేకపోతే, ఐక్యత అనే బంధం మీకు లేకపోతే మీరెవరికి మాదిరి? మాదిరిగా ఉండాలి, మందకు మాదిరిగా ఉండాలి, సంఘంలో సజీవమైన రాళ్లలాగా ఉండాలి, ఆత్మను ఐక్యత చేత బంధించబడి ఉండాలి. దేవుడిచ్చిన కృపను దుర్వినియోగం చేసుకోకూడదు. అర్థమైందా? దేవునికి దూరం అయిపోతే మనము నష్టపోతాం. అడ్డుబండలుగా మనం ఉండకూడదు. ఎవరికి? దేవునికి కోపం పుట్టించకూడదు. దేవునికి కోపము పుట్టించినప్పుడు మనము నష్టపోతాము. వారు దేవునికి కోపం తెప్పించారు కనుక నష్టపోయారు. ఈ లోక స్నేహం దేవునికి వైరం. లోకాశలు మరలా లోపలికి రానివ్వకూడదు. మరలా పాపము లోపలికి రానివ్వకూడదు. మరలా అక్రమము, అజ్ఞానము, అవిధేయత, భక్తిహీనత రానివ్వకూడదు. దేవుని సన్నిధిలో మీరు నమ్మకముగా నిలుచోవాలి. అందరూ కలిసి ఐక్యతతో భక్తి చేయాలి. ఏక మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి,
ప్రియ దేవుని పిల్లరా, మీరు ప్రభువుకు సాక్షులై ఉండాలి. చూడండి, 9వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను, యాత్రికులునై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులను మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషించిరో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకు ప్రభువు నిమిత్తమై లోబడి ఉండుడి. సరే, ఈ 11, 12 వచనాల్లో మీరు పరదేశులను, యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. చూడండి, మీకు నాకు ఉన్న బంధం, తండ్రికి బిడ్డలకు ఉన్న బంధం. పౌలు భక్తుడు తిమోతితో అంటాడు, నా నిజమైన కుమారుడు తిమోతి అన్నాడు. నా నిజమైన కుమారుడు తిమోతి అంటే ఉత్తత కుమారులు కూడా ఉంటారేంటి? అబద్ధాల కుమారులు కూడా ఉంటారా? ఉంటారు. నిజమైన భర్త, నిజమైన భార్య, నిజమైన కుమారుడు అంటే రియల్ సన్. ఏ రియల్ సన్ అని అంటే సూడో సన్స్ కూడా ఉంటారన్నమాట. మిథ్య. నిజానికి ఆపోజిట్ పదము మిథ్య. నిజానికి ఎవడ్రా వాడు ఆకాంక్ష కొడుక ఏంట్రా చేస్తున్నా? నిజమైన కుమారుడు మిథ్యా కుమారుడు. అర్థమైందా? రియల్, సూడో. రియల్, సూడో. యు అని ఉంటుంది అనమాట సైన్స్లో. యు అంటే రియల్, సూడో అని అంటే మిథ్య. మిథ్య మిథ్య అంటే ఏంటి? మాయ. మాయ, వాస్తవము కానిది. నా నిజమైన కుమారుడు తిమోతి అంటాడు. అంటే మాయ కొడుకులు కూడా ఉంటారా? ఉంటారు. కొంతమంది కొడుకులాగా ఉంటారు కానీ కొడుకులా వ్యవహరించరు. చదువుతున్నట్టే ఉంటారు కానీ చదవరు. చేస్తున్నట్టే ఉంటారు కానీ చేయరు. అదే వేషధారణ. నిజమైన కుమారులుగా ఉండాలి. ఏందంటమ్మా వాడి బాధ? నిజమైన కుమారులుగా ఉండాలి, నిజమైన విశ్వాసులుగా ఉండాలి. అర్థమవుతుందా? అంతేగాని మాయ ఉండకూడదు మన దగ్గర, మిథ్య ఉండకూడదు. చాలామంది ఉన్నారంటే ఉన్నారు కానీ నిజమైన విశ్వాసులుగా ఉండరు, నిజమైన వారసులుగా ఉండరు, నిజమైన ప్రార్థనా పరులుగా ఉండరు, నిజమైన పరిశుద్ధులుగా ఉండరు. పేరుకట్లా ఉంటారు. వాళ్ళను యాకోబు అన్నాడు, దొంగ మెట్టలుగా ఉంటారు. దొంగ మెట్లు అని అంటే మెట్టున్నట్టే ఉంటుంది, ఆడ ఉండదు. కాలేశారనుకో బుడుక్కున పడిపోవటమే, మూతి పళ్ళు రాలడమే. ఆధారంలాగా ఉండరు. మెట్టు అంటే ఆధారం, ఎక్కడానికి దిగడానికి గట్టిగా ఉండాలి మెట్టు. అవునా కదా? అక్కడ మెట్టు ఉన్నట్టే ఉండి మెట్టు లేకపోతే ఎట్లా? అప్పుడు ఆధారపడేవారు ఏమవుతారని అంటే కింద పడిపోతారు. మీరు నిజమైన విశ్వాసులుగా, నిజమైన కుమారులుగా ఉండాలి. ప్రసన్ననా? దేవుని కృపను దుర్వినియోగం చేసుకోకుండా ఆసక్తితో ప్రభువును వెంబడించాలి. పాలను, వాక్యమును పాల వలన మీరు రక్షణలు అభివృద్ధి చెందాలి. వాక్యాన్ని వినకపోతే అభివృద్ధి చెందలేరు. ఇందాక రక్షణ పొందిన మరి లక్ష్మణ్ బాబుకి అలాగే మన మహాలక్ష్మి ఇద్దరు భార్యాభర్తలు
వారిద్దరికి అకులా ప్రిస్కిల్లా అని పేరు పెట్టాను. అకులా ప్రిస్కిల్లా అనే పేరు పెట్టాను. అకులా ప్రిస్కిల్లలు పౌలు పరిచర్యలో మంచి నమ్మకమైన సాక్షులు అన్నమాట. వాళ్ళిద్దరు కూడాను మరి ప్రాణాలు కూడా అర్పించటానికి వారు నా కొరకు ప్రయాసపడినారు అని పౌలు భక్తుడు తన పరిచర్యలో సాక్ష్యం ఇవ్వటం మనం చూస్తాము అకులా ప్రిస్కిల్లాల విషయంలో. నా ప్రియ దేవుని పిల్లరా, భార్య భర్తలు ఇద్దరు రక్షణ పొందటానికి వస్తే నాకు బహు సంతోషమైపోయి వాళ్ళిద్దరికి ఏం పేరు పెట్టాలా అని ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అకులా ప్రిస్కిల్లా అని పేరు పెట్టమన్నారు. నా ప్రియ దేవుని పిల్లరా, కొత్త నిబంధనలో వారు ఎలాగున్నారో ఈ కృపాకాలంలో వాళ్ళు కూడా అలాగుండాలా అని నేను ఆశిస్తున్నాను. వాళ్ళకిద్దరు చక్కని పిల్లలు ఉన్నారు. తొర్లపాడు చర్చి కడితే అక్కడికి వచ్చి పని చేశారు. ఆ పిల్లలిద్దరూ, మిగతా వాళ్ళందరూ వచ్చారులే, సందర్భం వాళ్ళది కాబట్టి చెబుతున్నా. ఇటు చెప్పాలంటే నాకు భయం అవుతుంది. ఎవరి గురించి అన్నా మంచిగా చెబితే ప్రార్థన, విశ్వాసం, భక్తి, పరిశుద్ధత అంటే 4 రోజులంతా మిథ్య అయిపోతుంది. ఎవరి గురించి అన్నా సంతోషపడి సాక్ష్యం ఇస్తే అదే కుటుంబంలో నుంచి అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏం చేయని చెప్పండి. అయినా నా ఆస్తి మీరే, నా ప్రయాస, నా ఫలం మీరే. చచ్చిపోయి ఏం సాధించావు అని అంటే ఇదిగో వీళ్ళందరినీ సంపాదించుకున్నానని చెప్పాలన్న ఆశ. అందుకే మీరు మీ పిల్లలు నశించిపోకూడదని మీకు రోగాలు వచ్చినా, రొప్పులు వచ్చినా, ఇరుకు ఇబ్బందులు వచ్చినా కన్నీటితో అర్ధరాత్రి అపరాత్రి లేకుండా పరిగెత్తుకుంటా వచ్చి అన్నాలు మాని కడుపు కట్టుకొని ఉపవాసాలుండి ప్రార్థన చేసేది మీరు అక్షయులుగా ఉండాలని. అంతేగాని లోకపు పోకడల్లో కొట్టుకుపోకూడదు, లోక ఆచారాలలో కొట్టుకుపోకూడదు, వాక్యాన్ని విడిచి భ్రష్టులైపోకూడదు, నిజ విశ్వాసాన్ని, పరిపూర్ణ విధేయతను విడిచిపెట్టకూడదు. ఎవరినైనా మెచ్చుకుందాం, ఎవరినైనా గొప్పగా సాక్ష్యం చెప్తే అది ఎంత బాగుంటుంది. నా పిల్లల్ని, మీ పిల్లల్ని మీరు పొగుడుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో మిమ్మల్ని పొగుడుకుంటే మాకు అంత గొప్పగా ఉంటుంది. ఎందుకని మీరే కదా మా ప్రయాస, మా ఫలము. కాబట్టి మీరు ఏం చేసినా ఆ అవమానం మాకే. మీరు గొప్ప ఘనంగా ఉంటే ఆ ఘనత మాకే. మీరు ఆరోగ్యంగా ఉంటే ఆ ఆనందం మాకే. మీరు అభివృద్ధి చెందితే ఆ సంతోషం మాకే. కనుక మీ రక్షణను మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీ సాక్ష్యాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎక్కడ మీరు దుర్మార్గులని పిలువబడ్డారో అక్కడే మీ మంచి ప్రవర్తనతో సాక్ష్యం తెచ్చుకోవాలి. కానీ ఎక్కడ మంచి ప్రవర్తన కలిగి ఉండినారో అక్కడ దుర్మార్గులని పిలువబడితే ఎట్లా? ఇప్పుడంతా రివర్స్ అవుతుంది. అంతే, కొంతకాలం భక్తి చేసిన తర్వాత రివర్స్ అయిపోద్ది అంతా. పురోగమనం, తిరోగమనం అని. ప్రార్థన, విశ్వాసం, పరిశుద్ధత, భక్తి, విధేయత మీరు మీ బిడ్డలు కలిగి ఉంటే అది అందరికీ సంతోషం, దేవునికి సంతోషం, మాకు సంతోషం. అట్లా కాకుండా దూషణ, వేషధారణ, లోకాశలు, శరీరాశలు, వస్తు వ్యామోహాలు, అక్రమమైన భక్తి జీవితం ఇవి వస్తే బాధ కాదు. సంఘం అలా ఉండకూడదు. సంఘం సజీవుడైన యేసు రక్తములో కడగబడినది. సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా. మీరెవరు? సజీవమైన రాళ్ళు, సజీవమైన మొక్కలు, సజీవమైన దేవుని పిల్లలు. మీరు ఆత్మలో అభివృద్ధి చెందాలి, వాక్యమను పాలను అపేక్షించాలి, ప్రార్థన సహవాసములో నిలిచి ఉండాలి. ఈ పరిస్థితులలో ఎక్కడైనా తప్పిపోతే వెంటనే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి సరిచేసుకోవాలి. ఆశ, ఆసక్తి ఉంటే, పట్టుదల, పౌరుషం ఉంటే పడ్డా లెగుస్తాడండి. కొంతమందికి పౌరుషం లేదు. బాగా చదివే పిల్లాడికి ఒక సబ్జెక్టులో మార్కులు తగ్గినాయి అనుకోండి, ఏం చేస్తారు? సర్దుకుపోరు. నాకెందుకు తగ్గినాయి అందులో, నాకెందుకు తగ్గినాయి అందులో. ఏదోలే 4 మార్కులు పోతే పోయినాయిలే, తగ్గడానికి లేదు. మరి ఏం చేస్తాం? రీవాల్యుయేషన్ పెట్టుకుంటున్నారు. మన పిల్లల్లో కూడా చాలామంది మార్కులు తగ్గితే రీవాల్యుయేషన్ పెట్టారు. ఎందుకని అన్ని సబ్జెక్టులో మార్కులు వచ్చినాయి, ఈ ఒక్క దాంట్లోనే మార్కులు తగ్గినాయి కాబట్టి ఎందుకు తగ్గాలి? తగ్గడానికి లేదు. మరలా రీవాల్యుయేషన్ పెడితే మరలా ఆ మార్కులు పెరిగినాయి. బెటర్మెంట్ రాస్తే మరలా పెరిగినాయి. అప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది.
మీరు ఏ విషయంలో కూడా తగ్గకూడదు, ఏ విషయంలో కూడా నష్టపోకూడదు, ఓడిపోకూడదు. ఆసక్తి ఉన్నాడైతే ఓడిపోయినా ఎందుకు ఓడిపోవాలని మరలా లెగుస్తాడు. కానీ పౌరుషం లేనోడు, చావజచ్చినోడు ఏమవుతాడో తెలుసా? పోతే పోయిందిలే, అయితే అయిందిలే, రాకపోతే రాకపోయిందిలే, కాడి కింద పడేస్తారు. నేను మీతో ఏం చెబుతున్నానంటే, కాడి కింద పడేయొద్దు. ఎక్కడైనా మీరు ఓడిపోతే అక్కడ గెలవాలి, ఎక్కడైనా మీరు తప్పిపోతే మరలా త్రోవలోనికి రావాలి, ఎక్కడైనా ఎవరైనా మీ వైపు ఏలెత్తి చూపిస్తే మరలా ఆ ఏలెత్తి చూపించిన వాళ్ళు సిగ్గుపడేటట్టు అక్కడే మంచి పేరు సంపాదించుకోవాలి. ఇది మరణం దాకా కొనసాగాలి. అంతేగాని అంటే అన్నారులే, పోతే పోయానులే, నా వల్ల కాదులే, నా చేత కాదులే, అది పౌరుషం పట్టుదల లేని వాళ్ళు చేసే పని. అందుకే ప్రభు అన్నాడు, పౌరుషంగా ఉండండి, మెలకువగా ఉండండి, బలవంతులై ఉండండి, దుష్టుడిని ఎదిరించండి. మొన్న ఒక మాట చదివాను. ఆ మాటలో వారెన్ అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆ వారెన్ ఏమి మాట్లాడతాడనంటే, సండే బిల్లీ గ్రహం గారు ఒక మాట అన్నాడు. ఆయన రాసిన మాటలో ఆయన ఒక మాట అంటాడు. ఏమని? మీకు ఇంగ్లీష్లో చదివితే అర్థం కాబట్టి తెలుగులో చెబుతా. నాకు శక్తి, నాకు పిడికలున్నంత వరకు గుద్దుతా పాపాన్ని, నాకు కాళ్ళున్నంత వరకు తంతా, నాకు పళ్ళున్నంత వరకు కొరుకుతా, నాకు తలున్నంత వరకు కుమ్ముతా, నేను బతుకున్నంతకాలం పోరాడతా పాపంతో అన్నాడు. సండే బిల్లీ అని ఆయన చెప్పిన మాట. నాకు పిడికిలి గట్టే శక్తి ఉన్నంత వరకు గుద్దుతూనే ఉంటా, ఇక శక్తి లేకపోతే నేనేం చేయలేను. కానీ నాకు కాళ్ళున్నంత వరకు పాపాన్ని తంతా, నాకు పళ్ళున్నంత వరకు కొరుకుతా పాపాన్ని, నాకు తల ఉన్నంత వరకు ఏంటి ఇది ఫోర్ హెడ్ కుమ్ముతా, నేను పాపంతో రాజీ పడను, నా సాక్ష్యం పోగొట్టుకోను అన్నాడు. మనం అలాంటి పౌరుషం కలిగి ఉండాలి. అంతేగాని ఓడిపోయి ఎక్కడ మనము మంచి ప్రవర్తన కలిగి ఉన్నామో ఒక రోజున ఈరోజు ఆ ప్రవర్తనను పోగొట్టుకొని, ఎక్కడ మంచి సాక్ష్యం కలిగి ఉన్నానో ఆ సాక్ష్యాన్ని పోగొట్టుకొని చేతగాని చవటల్లాగా చావజచ్చిన వాళ్ళలాగా ఉండకూడదు. మనం చావజచ్చిన వాళ్ళలాగా ఉండకూడదు. ఏం చేయాలా? పోరాడాలా. రక్తము కారునంతగా మీరు పాపంతో పోరాడాలి. రక్షణ పొందిన వారు రక్షణను కాపాడుకోవాలి. ఆల్రెడీ రక్షించబడిన వారు రక్షించబడవలసిన వారికి మాదిరిగా ఉండాలి. కొంతమందిని మారు మనసు పొందమంట, మీరు పొందారులే, మీరు పొందినలే మారు మనసు, మీరేం చేస్తున్నారు? మేము ఇప్పుడు కొత్తగా చేయడానికి. మారు మనసు పొందిన వాళ్ళకంటే మారు మనసు పొందిన వాళ్ళే బెటర్గా ఉన్నారులే అనిపించుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. అందుకు మీరు పిలువబడలేదు. మీరు పరిశుద్ధ జనముగా ఉండటానికి, యాజకులుగా ఉండడానికి. యాజకుడు అంటే ఎవడు? దేవునికి మనుషులకు మధ్యవర్తి. యాజకుడే యాజకత్వం చేయకపోతే దేశానికి నిరీక్షణ ఏముంది? యాజకులు అని అంటే దేవునికి మనుషులకు మధ్యవర్తులు. మీరు మీ కుటుంబంలో యాజకులు. మరి యొక్క గడ్డం కింద చేయి తీసేసేయి, నిద్ర రాకుండా ఉంటుంది. మీరు యాజకులుగా ఉండాలి. అర్థమైందా? దేవునికి మనుషులకి మధ్యవర్తులుగా ఉండి ప్రార్థన చేయాలి. ఆ తర్వాత పరిశుద్ధమైన బలులు అర్పించాలి, స్తుతియాగాలు దేవునికి అర్పించాలి, విజ్ఞాపనలు దేవునికి చేయాలి. అలాగూ మీ కుటుంబాలన్నిటికీ మాదిరిగా ఉండి వారిని రక్షించుకోవాలి. అంతేగాని నిర్లక్ష్యం పనికిరాదు. ఓరక సంఘ సంబంధులు, మందిర సంబంధులట, రెండు మాటలు నేను విన్నాను. చాలామంది సంఘ సంబంధులు. ఎవరు సంఘ సంబంధులు అని అంటే, పాపాలు ఒప్పుకొని యేసు రక్తంలో కడగబడి బాప్తిస్మం తీసుకొని బల్లలో పాలు పంపులు పొందుతున్న వారు సంఘ సంబంధులు. మిగతా వారు మందిర సంబంధులు. అంటే వారు మందిరానికి వస్తారు, అన్నాలు పెడతారు, పరిచర్యలు చేస్తారు, పట్టాలు బొరుస్తారు, ప్రార్థనలు చేస్తారు, పాటలు పాడతారు, సందాలు వేస్తారు, వెళ్ళిపోతారు. వీరు కేవలం మందిర సంబంధులు మాత్రమే. వాళ్ళు వస్తారు మందిరానికి, వాళ్ళు పాటలు పాడతారు, వాళ్ళు అర్పణలు అర్పిస్తారు, వాళ్ళు పరిచర్య చేస్తారు. కానీ మారు మనసు, రక్షణ, బాప్తిస్మంతో వాళ్ళకి సంబంధం ఉండదు. వారు ఎవరు? వాళ్ళు చెప్పండి. సూడో అంటే మిథ్య. నిజమైన కుమారులు కాదు వారు, మిథ్యా కుమారులు.
ప్రియ దేవుని పిల్లరా, ఊరికే మీరు మందిర సంబంధులుగా ఉండకూడదు. చాలామంది మందిర సంబంధులుగా ఉంటున్నారు, మందిర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, కానీ క్రీస్తుకు వారికి ఏం సంబంధం లేదు. రక్షణకు వారికి సంబంధం లేదు, బాప్తిస్మానికి వారికి సంబంధం లేదు, బల్లకు వారికి సంబంధం లేదు. నువ్వు సంఘ సంబంధివి కాకుండా కేవలం మందిర సంబంధిగా ఉంటే నువ్వు మోసపోతున్నావు. ఈరోజు నలుగురు మందిర సంబంధులు సంఘ సంబంధులైనారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇది మా విజయం, ఇది దేవుని విజయం, ఇది మాకు దొరికిన ఫలం. మీరందరూ కూడా అలాంటి ఫలాలే, కానీ ఆ ఫలాలు నిలిచి ఉండే పౌరుషమైన ఫలాలై ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ఒకవేళ ఏదైనా అపవిత్రత అంటింది, వెంటనే దేవుని దగ్గరికి వచ్చి కడుగుకొని బాగు చేసుకోవాలి. చూడండి, ముగింపులో మీకు ఒక మాట చెబుతాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఎలాగ పవిత్రులమవుతాం? ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభు రక్తంలో కడగబడినప్పుడు మనము పవిత్రులమవుతాము. ఆ రకంగా పవిత్రంగా మనం ఉంటూ పరిశుద్ధ యాజకులం అవ్వాలి. మనమందరం ఎవరం అవ్వాలి చెప్పండి? పరిశుద్ధ యాజకులు. అపరిశుద్ధ యాజకులుగా ఉండకూడదు. మనమందరము రాజులమే, మనమందరము యాజకులమే, మనమందరము పరిశుద్ధ జనమే. పరిశుద్ధమైన యాజకులుగా ఉండి ప్రభువుకి మనుషులకి మధ్యలో వారధులుగా మనముండి ప్రార్థించాలి. ప్రభు వాక్యాన్ని ప్రజలకు బోధించాలి, ప్రజల యొక్క విషయాలు ప్రభువుకు మొరపెట్టుకోవాలి. యాజకుడు ఆ ప్రజలకు దేవునికి మధ్యవర్తి అవ్వాలి. ఓకేనా? రక్షించబడిన మీ అందరూ మీ కుటుంబంలో మీరు పరిశుద్ధ యాజకులుగా ఉండాలి. పరిశుద్ధత లేని యాజకుల ప్రార్థనలు అంగీకరించబడవు. నేను మీతో చెప్పాను చాలాసార్లు, మరలా చెబుతున్నాను. పాపము చేసే అవకాశాలు నాకెన్నో ఉన్నాయి, అర్థమవుతుందా? కానీ నన్ను నేను అణుచుకొని కట్టుకొని కాపాడుకుంటున్నాను. ఎందుకో తెలుసా? మీకోసమే. నేను మీ కొరకు చేసే ప్రార్థనలు దేవుణ్ణి చేరాలి అని అంటే, మీ బిడ్డల కొరకు చేసే ప్రార్థనలు దేవుణ్ణి చేరాలి అని అంటే నాకు పరిశుద్ధత కావాలి. నేను పరిశుద్ధంగా ఉండకుండా మీ కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలకు ఫలితం రాదు అని మీ కొరకు నన్ను నేను కాపాడుకుంటున్నా, నా కొరకు కాపాడుకుంటున్నా, మీ కొరకు కాపాడుకుంటున్నా. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి పరిశుద్ధ యాజకుడిగా ఉండాలి. తనను తాను మలినమంటకుండా చూసుకోవాలి. అది ఎవరి కోసం? తన ఆత్మరక్షణ కోసం. అలాగే తన ఇంటి వారందరూ రక్షించబడాలి అని అంటే మీ తరపున ప్రార్థన విజ్ఞాపనలు చేసి దేవుని కనికరాన్ని మీ మీదకి తీసుకురావాలి అని అంటే నేను పరిశుద్ధంగా ఉండాలి. నా ఆత్మరక్షణ కొరకు నేను పరిశుద్ధంగా ఉండాలి. మీ కొరకు ప్రార్థన చేయు నిమిత్తం నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను నీతిగా ఉండాలి, నేను భక్తిగా ఉండాలి. అలా లేకపోతే నా ప్రార్థనలు మీకేం మేలు చేయవు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కుటుంబాలన్నీ వచ్చి ప్రార్థన చేపించుకుంటాయి. నా ప్రార్థన దేవుడు అంగీకరించి మీకు, మీ బిడ్డలకు, మీ ఆత్మలకు మేలు జరగాలని నన్ను నేను నెలంతా ఎంత కాపాడుకోవటానికి ప్రయాసపడుతున్నానో తెలిసినా, నాకు సహజమైన కోరికలు ఉంటాయి కదా, కానీ నేను మీ కొరకు దేవుని సన్నిధిలో ఒక పరిశుద్ధ యాజకుడిగా ఉండటానికి, నన్ను నేను నిష్కల్మషంగా చూసుకోవటానికి, దేవుని వాక్యాన్ని బట్టి ఎప్పటికప్పుడు సరిచేసుకుంటా, శుద్ధి చేసుకుంటా మీ కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాను. మీరు కూడా మీ ఇంటి వారి కొరకు మీరు పరిశుద్ధంగా ఉండాలి. మీ రక్త సంబంధుల కొరకు మీరు పరిశుద్ధంగా ఉండాలి. మీరు మాటలో పవిత్రతను పోగొట్టుకోకూడదు, దూషణలకు వెళ్ళకూడదు, తగాదాలకు వెళ్ళకూడదు. మీ భాగ్యం ఎంతో గొప్పది. మారు మనసు రక్షణ పొందిన మీరందరూ పరిశుద్ధ యాజకులు. మీ ప్రార్థన, మీ భక్తిని బట్టే మీ కుటుంబాలు, మీ పిల్లల యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. మీరు తప్పిపోతే, మీరు పాడైపోతే, మీరు మలినమైపోతే మీ పిల్లలు, మీ కుటుంబాలన్నీ పాడైపోతాయి. మీ ప్రార్థనలు దరిచారవో మీ పిల్లలు సాతాను చేతికి చిక్కుతారు. కనుక మారు మనసు రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధ యాజక ధర్మాన్ని జరిగించాలని మర్చిపోవద్దు. మీరే మీ ఇంటికి కాపుదల గాయాలి.
కనుక భక్తిహీనతను దరిచేరనివ్వద్దు. ఎప్పుడైనా ఏదైనా మలినం అంటితే మీ ఆత్మలను శరీరాలను యేసు రక్తంలో కడుగుకొని శుద్ధులవ్వండి. పరిశుద్ధతను కాపాడుకోండి. భక్తిని విశ్వాసాన్ని కాపాడుకోండి. ప్రేమను వాక్యం పట్ల ఆసక్తిని కాపాడుకోండి. నష్టపోయి సాతాను చేతికి చిక్కబాకండి. మేము మీ కొరకు చేసే ప్రార్థన ఎంత ముఖ్యమో మీరు మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు, మీ మనవళ్ళ కొరకు ప్రార్థన చేయటం అంతే ముఖ్యం. ఆ ప్రార్థన ప్రభువును చేరాలి అని అంటే మీ జీవితంలో పవిత్రత చాలా ముఖ్యం. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. విధేయత లేకుండా దేవునికి ఎవరు ఇష్టలుగా ఉండలేరు. సంఘ సంబంధులు కాకుండా మీరు దేవుని దీవెన పొందలేరు. మందిర సంబంధులందరూ సంఘ సంబంధులు అవ్వాలి. ఈరోజు రక్షణ పొందిన మరి సతీష్ ఒక అన్యుడు, విగ్రహారాధనలో ఉండేవాడు, మాలలు ధరించిన వాడు. కానీ దేవుని వాక్యాన్ని విన్నాడు, దేవుణ్ణి వెంబడించినాడు. ఒకసారి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఓసారి 21 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇప్పుడు కూడా 21 రోజులు ఉపవాసం ఉండి ఈరోజు బాప్తిస్మం తీసుకున్నాడు. విగ్రహారాధనను విడిచిపెట్టి, అవిశ్వాసాన్ని విడిచిపెట్టి, అవిధేయతను విడిచిపెట్టి, లోకము దాని ఆశలు, యవనము దాని ఇచ్చలను అన్నింటినీ విడిచిపెట్టి ఉపవాసం ఉండి 40 రోజులు ప్రార్థన చేసి 21 రోజు ప్రార్థన చేసి ఈరోజు దేవునిని నమ్ముకొని దేవుని రాజ్యంలో చేర్చబడ్డాడు. అలాగే సౌమ్య, మీరందరూ లోపలికి రండి. అకుల, ప్రిస్కిల్లా లోపలికి రావాలి. ఇంకెవరు వాళ్ళని మహాలక్ష్మి, ఆ తర్వాత లక్ష్మణ్ బాబు అని పిలవద్దు. మీ అందరికీ బాప్తిస్మం ఇచ్చినప్పుడు పేర్లు మార్చబడినాయి, కానీ మీరు ఆ పేర్లు కూడా పిలిపించుకోవట్లా. ఆ పేర్లు పిలిపించుకోవాలి, ఆ పేర్ల తరపున జరగాలి. ఇట్రా నాన్న, వాళ్ళందరినీ దాటి రావటం కష్టం కదా, ఇట్రా. అకుల, ప్రిస్కిల్లా ఇక్కడ ఉన్నారు, నించోండి నాన్న. వెంకట్ ఇక్కడ ఉన్నాడు, వెంకట సాక్ష్యం చెప్పాలి, వచ్చే వారం చెబుతాడు. ఇప్పుడు చెప్తావా నాన్న? చెప్తావా? చెప్తారు, సాక్ష్యం చెప్తాడు. తర్వాత సౌమ్య, నించో సౌమ్య, వాళ్ళ కనపడు. ఈమె శ్యామల వాళ్ళ అక్క కూతురు. వీళ్ళ అమ్మ చనిపోయినారు. అప్పటి నుంచి వీళ్ళ తాతగారు స్వామిదాస్ గారు, స్వామినాథం అన్న, తర్వాత జాన్సక్క, ఆ తర్వాత శ్యామల, కోటి వీళ్ళ మామ కోటి, వీళ్ళ అత్త వాణి, వీళ్ళు పాపను పెంచుతూ వచ్చినారు. పాప చక్కగా చదువుకుంటుంది, దేవుని వాక్యాన్ని వినింది. ఈ మధ్య కోనాయిపాలెంలో దేవుడు నూతనంగా పరిచర్య ఇచ్చాడు. శ్యామల సమర్పణ, శ్యామల యొక్క పట్టుదల అది. ప్రభువు తన హృదయ వాంఛను తీర్చాడు. అక్కడ ఈ గృహం మనకు ముఖ్యమైన కేంద్ర బిందువుగా ఉండినారు. శ్యామలతో పాటు ఉపవాస ప్రార్థనలకు వస్తా 2-3 సార్లు వాక్యం విని అమ్మాయి తన యవన జీవితాన్ని ప్రభువుకు సమర్పించింది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. అనుదినము ఆత్మలు సంఘంలో చేర్చబడాలి. సంఘంలో చేర్చబడిన ఆత్మలు పరిశుద్ధ యాజకులుగా, స్థిరముగా, బలముగా, పాపంతో పోరాడుతూ, అపవిత్రతతో, లోకంతో పోరాడుతూ మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. సాక్ష్యం లేని క్రైస్తవ్యం చచ్చిపోయిన శవంతో సమానం. సాక్ష్యము లేని క్రైస్తవ్యం చచ్చిపోయిన శవంతో సమానం. సాక్ష్యమే మనలో కలిగే సువాసన. ఆ సాక్ష్యం మీ మంచి ప్రవర్తన ద్వారా వస్తుంది. ఈ అమ్మాయి ఎక్కువ ప్రసంగాలు వినలేదు. 3-4 ప్రసంగాలు విని నేను నా యవన జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తానని నిర్ణయించుకుంది. ఆ అమ్మాయి ప్రభువుని ఈరోజు తన రక్షకునిగా స్వీకరించింది. మరి బాబు, అలాగే చెల్లి అకుల, ప్రిస్కిల్లా అని పేరు పెట్టాం. రాజు కుటుంబం రక్షించబడింది. తర్వాత ముత్తేశ్వరరావు కుటుంబం రక్షించబడింది కదా. ఆ తర్వాత వీళ్ళిద్దరూ మందిరానికి వస్తున్నారు, వీళ్ళ పిల్లలు కూడా వస్తున్నారు. కానీ వీళ్ళు రక్షణ పొందలేదు. అందుకని వీళ్ళని చూసినప్పుడల్లా వీరు రక్షణ పొందితే బాగుండు అని ప్రార్థన చేస్తూ వచ్చినాము. ఈరోజు అద్భుతంగా వీరు రక్షణలోనికి వచ్చారు. సతీష్ కూడా రక్షణ పొందినాడు. తాను మంచి ల్యాబ్ టెక్నీషియను, మంచి వైద్య వృత్తిలో ఉన్నాడు. దేవుణ్ణి వెంబడించాడు. రక్షణ కోసమే ప్రభువుని నమ్ముకున్నాడు. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ప్రభువుని నమ్ముకున్నాడు. తను నాకు సాక్ష్యం ఇచ్చాడు, మీకు కూడా సాక్ష్యం చెబుతాడు. ఇప్పుడు వీళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థనలో వీరిని స్థిరమైన భక్తిలో ఉండేటట్లుగా వీరి కోసం ప్రార్థన చేద్దాం. అట్లాగే బల్ల కూడా ఇచ్చేస్తాను. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మీకు వందనాలు అయ్యా. అకుల, ప్రిస్కిల్లాలను బట్టి మీకు స్తుతులు, జాన్ అబ్రహామును బట్టి మీకు వందనాలు, సౌమ్య స్లెస్సర్ను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నాయనా, మీరే బిడ్డను దీవించి ఆశీర్వదించమని వేడుకొని
వేడుకొనుచున్నాను. నాయనా, వీరు నీ పిలుపుని అందుకున్నారు, నీ రక్షణకు విలువనిచ్చినారు, నీ ప్రాణత్యాగమును అర్థం చేసుకున్నారు, వారి పాపస్థితిని అర్థం చేసుకున్నారు, పాపం వలన రాబోతున్న దేవుని ఉగ్రతను అర్థం చేసుకున్నారు, అనుగ్రహించబడిన కృపను నీ వాక్యం వినటం ద్వారా అర్థం చేసుకున్నారు. అది కావాలనే అపేక్షతో నీ దగ్గరకు వచ్చారు నాయన, నిన్ను కోరుకున్నారు నాయన. తమ జీవితాలను పాపము నుంచి, మలినం నుంచి పవిత్రపరుచుకున్నారు నాయన. వారి శరీరమును ఆత్మను పవిత్రపరిచి పాత జీవితాన్ని పాతిపెట్టి నూతనమైన జీవితాన్ని అనుగ్రహించి నీ సాక్షులుగా నిలిపినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ నాయన, ఇది మొదలుకొని ప్రభువా పరిశుద్ధమైన సహవాసముతో, విధేయతతో ప్రభువా, పౌరుషముతో నాయన, పరిశుద్ధమైన యాజకులుగా వీరుంటూ నాయన మంచి సాక్ష్యాన్ని కాపాడుకొని అక్షయ బీజముగా వీరు ఉండి ప్రభువా నీ మహిమ కొరకు నిలిచే భాగ్యం, అనేకులను నీ వెలుగులోనికి ఆకర్షించే కృప వీరికి దయచేసి వీరి ద్వారా వీరి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు నాయన ప్రభు అందరూ కూడా రక్షించబడినట్లుగా ఈ బిడ్డలను ముద్రించి జీవజలపు ఊటల దగ్గర వీరిని నాటి ఆకువాడక ఫలించేవారుగా, పాపముతో, లోకముతో, దురాశలతో పోరాడుతూ మంచి ప్రవర్తన కలిగిన ఆయన మనుషులందరి ఎదుట నిన్ను మహిమపరిచి పరిశుద్ధమైన నీ బిడ్డలుగా నీ గుణ లక్షణములను ప్రచురము చేయువారుగా, ఈ లోకములో, చీకటి లోకములో వెలిగే నాయన తండ్రి ఆకాశ జ్యోతులుగా, నీతి మార్గములో నడిచే నిజమైన కుమారులుగా, కుమార్తెలుగా నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే నీ వారసులుగా వీరిని ముద్రించి భద్రపరిచి నడిపించుమని యేసు నామాన వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.